ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా మోకరించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవా, నీ పరిశుద్ధ పామునికి లేని స్తుతులు, స్తోత్రం ఆయన. గడిచిన దినములను కూడా ప్రభువా మీ కృపగల హస్తాలు మనలో భద్రపరిచినైనా ఈ యొక్క పరిశుద్ధ దినం సంధాన విధంగా కూడి దినము స్తుతించుటకు ప్రభువా మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణం కొరకే నీకు స్తోత్రము నాయన. అయ్యా ఇదిగో తండ్రి సమయం పాటల ద్వారా మీరు మహిమ పొందండి నాయన. స్తుతి ఆరాధన ద్వారా కూడా మీరు మహిమ పొందవలసిందిగా వేడుకొనుచున్నాం. ఆత్మతో సత్యంతో ఆరాధించు కృపను మాకు అనుగ్రహించండి నాయన. కూర్చుని పిల్లలందరూ కూడా మీరు దీవించండి. వాక్యం అందించిన మీ దేవదాసుని కూడా తండ్రి విసుల చాటు మీరు మరుపరిచి మీ పరలోక స్వరాన్ని మీరు మాకు వినిపించండి ప్రభువానికి స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో తండ్రికి స్తోత్రం నాయన. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. అయ్యా ఇదిగో ప్రభా వాక్యానుసారమైన జయ జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించవలసిందిగా వేడుకొనుచున్నాం. ఈ కూడికంతట్లో మీరు మహిమ పొందండి నాయన. ఆటంకాలంతరాలన్నీ కూడా మీరు దూరపరచండి ప్రభా. ఈ కూడి కాదు నుంచి అంతవరకు మీకు ఏలుబడి జరిగించుకొని మహిమకంత ప్రభావాలు మీరే పొందుకునమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తుతి పాట పాడుకొని ప్రభు నామను మహిమపరదాం. స్తుతించదా నీ నామం దేవా అనుదినం అను పాట పాడుకొని ప్రభు నామను మహిమపరదాం. హల్లెలూయా. స్తుతించదా నీ నామం దేవా అనుదినం, స్తుతించదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపని చూపించినావు. దయతో కాపాడినావు, కృపని చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. పాపినయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. మరువనేసు, నిన్ను విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, దేవా అనుదినం, దేవా అనుదినం. హల్లెలూయా. మరొక పాట పాడుకొని ప్రభునామాను మహిమపరదాం. ఈ సమయం నన్నిసి మా నాన్నగారు వచ్చి ఒక పాట పాడి ప్రభునామాను మహిమపరుస్తారు. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం ఆరాధించు. హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆదియందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు. ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు. అబ్రహాము దేవుడు, ఆత్మయైన దేవుడు. అబ్రహాము దేవుడు, ఆత్మయైన దేవుడు. అద్వితీయ సత్య దేవుడు యేసయ్యా. అద్వితీయ సత్య దేవుడు, అద్వితీయ సత్య దేవుడు యేసయ్యా. అద్వితీయ సత్య దేవుడు. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. మోక్షమిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు. మోక్షమిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు. మోషే దేవుడు, మాట్లాడు దేవుడు. మోషే దేవుడు, మాట్లాడు దేవుడు. మహిమగల నిత్య దేవుడు యేసయ్యా. మహిమగల నిత్య దేవుడు, మహిమగల నిత్య దేవుడు యేసయ్యా. మహిమగల నిత్య దేవుడు. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
యేసయ్యా ధన్యుడే గొప్ప దేవుడు ధన్యుడే గొప్ప దేవుడు యేసయ్యా ధన్యుడే గొప్ప దేవుడు ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించుదాము యేసయ్య నామములో పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము 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 హల్లెలూయా హల్లెలూయా ఓరి కమల చందర వర్ణికి మహిమ చెల్లు హల్లెలూయా హల్లెలూయా ఓరి కమల బాబల షలర బాబా ఓరి కమల చందర వర్ణికి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి ఓ హల్లెలూయా 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 నీకే మహిమ మహిమ ఓ హల్లెలూయా ఓరి కమల చందర వర లికల వర బాబల షలర వర లక్షణ హల్లెలూయా హల్లెలూయా నీకే మహిమ మహిమ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మరొక పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపడతాం. నీవే నీవే కావాలి ప్రభువు అనే పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపడతాం. ఈ సమయంలో శివ కూడా వచ్చి ముందుకు వచ్చినట్లయితే ఈ పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీవే నీవే కావాలి ప్రభువుకు నేడే నేడే చేరాలి ప్రభువును నీవే నీవే కావాలి ప్రభువుకు నేడే నేడే చేరాలి ప్రభువును నీ కాలం కృపకాలం కరిగిపోతుంది నీ మరణంలో కాసం
పాపికి క్షేమం యేసుని చరణం పాపహరణం యేసుని స్నేహం పాపికి క్షేమం నీ కాలం కృపకాలం కరిగిపోతుంది నీ మరణంలో కాంతం తరుముకొస్తుంది నీ కాలం కృపకాలం కరిగిపోతుంది నీ మరణంలో కాంతం తరుముకొస్తుంది నీవే 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 కావాలి ప్రభువుకు నేనే చేరాలి ప్రభువును నీవే కావాలి ప్రభువుకు నేనే చేరాలి ప్రభువును నీటి బుడగలాంటిది నీ జీవితం గడ్డి పువ్వు లాంటిది నీ యవ్వనం నీటి బుడగలాంటిది నీ జీవితం గడ్డి పువ్వు లాంటిది నీ యవ్వనం అధికుడవైనా అగముడవైనా ఆయన ప్రేమ కోరికుడైనా అధికుడవైనా అగముడవైనా ఆయన ప్రేమ కోరికుడైనా నీ కాలం కృపకాలం కరిగిపోతుంది నీ మరణంలో కాంతం తరుముకొస్తుంది నీ కాలం కృపకాలం కరిగిపోతుంది నీ మరణంలో కాంతం తరుముకొస్తుంది నీవే 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 కావాలి ప్రభువుకు నేనే చేరాలి ప్రభువును నీవే కావాలి ప్రభువుకు నేనే చేరాలి ప్రభువును నీ కాలం కృపకాలం కరిగిపోతుంది నీ మరణంలో కాంతం తరుముకొస్తుంది నీ కాలం కృపకాలం కరిగిపోతుంది నీ మరణంలో కాంతం తరుముకొస్తుంది నీవే 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 కావాలి ప్రభువుకు నేనే చేరాలి ప్రభువును నీవే కావాలి ప్రభువుకు నేనే చేరాలి ప్రభువును హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఈ సమయంలో కొత్త నిమిషంలో ప్రభుని ఆరాధించుకుందాం దయచేసి ఉన్న పాటను మీరందరూ కూడా మోకరించినట్లయితే కొత్త నిమిషంలో మనం అందరం కూడా ప్రభుని స్తుతించుదాం లైవ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఉన్న పాటను మీరు మోకరించి ప్రభుని ఆరాధించుకుందాం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా స్తోత్రం 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా పరిశుద్ధ హల్లెలూయా 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 మహిమ 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 లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా అందరం కూడా ఈ సమయమున కళ్ళు మూసుకొని దేవుని ఆరాధన చేద్దాం లోకములో భయంకరమైనటువంటి వ్యాధి ప్రబలుతున్నప్పటికీ కూడా ప్రభు తన వాగ్దానం చొప్పున నాశనకరమైన తెగులు స్తోత్రం నీకు రాకుండా ఆయనను రక్షించును ఆయన రెక్కలతో నేను కప్పును అనే వాగ్దానం ప్రకారం ప్రభు మనల్ని కాపాడుతున్నందుకు అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పుదాం హల్లెలూయా 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 స్తోత్రం 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 పరిశుద్ధుడానికి స్తోత్రం నమ్మదగిన దేవానికి స్తోత్రం రాజులకు రాజానికి స్తోత్రం ప్రభులకు ప్రభువానికి స్తోత్రం అందరూ కూడా దేవుని స్తుతిద్దాం అందరం కూడా
ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, భద్రతను బట్టి ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆయన చెందవలసిన మహిమను ఘనతను ఆయనకు ఆరోపిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవానికి వందనాలు 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 వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ వారపు దినాలు తండ్రి నీ స్థలంలో మమ్మల్ని భద్రపరిచి మాకు మంచి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి క్షేమం ఇచ్చినందుకే మీకు స్తోత్రం. ఆయన ఇచ్చిన భద్రతను బట్టి మీకు స్తోత్రం, ఆరోగ్యమును బట్టి మీకు స్తోత్రం, ఆయుష్ని బట్టి మీకు స్తోత్రం. ఆయన తండ్రి ఏ కీడు ఏ వ్యాధి మాకు దరి చేరకుండా మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు భద్రపరిచినందుకే స్తోత్రాలు. ఈ వారం ప్రభు లైవ్ ద్వారా నీ బిడ్డలతో కలిసి నేను ఆరాధించే కృప మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో, ప్రేమించేదను పూర్ణ మనసుతో ఆరాధింతును. ఆమేన్. పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన. అంత చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధించుదాం. కళ్ళు మూసుకుందాం. ఆరాధన ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధింతున్. ఆమేన్. పూర్ణ బలముతో ప్రేమించేదను. పూర్ణ మనసుతో ఆరాధింతున్. పూర్ణ బలముతో ప్రేమించేదను. నీకే ఆరాధన ఆరాధన. ఆమేన్. ఆరాధన ఆరాధన. యేసయ్యకే ఆరాధన ఆరాధన. అందరం వాడి ప్రభుని కనపడతాం, స్తుతిద్దాం. ఆరాధన ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్. ఆమేన్. పూర్ణ బలముతో ప్రేమించేదను. పూర్ణ మనసుతో ఆరాధింతున్. పూర్ణ బలముతో ప్రేమించేదను. స్తోత్రం ఆరాధన ఆరాధన ఆరాధన. యేసయ్యా ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. స్వస్థపరచవే వందనమయ్యా. స్వస్థ
ఘనపరచావే. వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించేదను. యేసయ్యా మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించేదను. నీకే ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. అబ్బరం ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు మమ్ము ఇంతవరకు. స్తోత్రం యేసయ్యా. ఇంతవరకు ఆదుకున్నావు గనుక నా మనసుతో ఆరాధింతు, నా బలముతో ప్రేమించేదను. నా మనసుతో ఆరాధింతు, నా బలముతో ప్రేమించేదను. నీకే ఆరాధన 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 ఆరాధన. యేసు ఆరాధన ఆరాధన ఆరాధన. అందరం ఆరాధన చేద్దాం. స్తోత్రం ఆరాధన ఆరాధన ఆరాధన. ప్రభు మనల్ని ఆదుకున్నందుకై, ప్రభు మనల్ని చూచినందుకై, ప్రభు మనల్ని స్వస్థపరుస్తున్నందుకై, క్షేమమిస్తున్నందుకై ప్రభుకు స్తోత్రం చేస్తూ ఆరాధన చేద్దాం. ఆరాధన 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 ఆరాధన. గౌరీ ఆరాధన ఆరాధన. యేసయ్యకే మన ఆరాధన ఆరాధన ఆరాధన. నీకే ఆరాధన 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 ఆరాధన. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. Glory to Jesus. We praise your name, Lord. We exalt your name, Jesus. ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాము. హల్లెలూయా. యెహోవా రఫా నీకేం ఆరాధన, యెహోవా నిస్సి మీకేం ఆరాధన, ఎబెనేజరే మీకేం ఆరాధన. ఎల్రోహి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం నాయన. హల్లెలూయా. ఆదుకునే దేవుడు, చూచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, తోడుగా ఉండే దేవుడు నాయన. ప్రభానికి వందనాలు. మంచి దేవుడు మాకున్నందుకే స్తోత్రం. నీ కృపాక్షేమమును బట్టి మీకు స్తోత్రము నాయన. మాకిచ్చిన క్షేమాన్ని బట్టి స్తోత్రం, మాకిచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రం, మాకిచ్చిన స్వస్థతను బట్టి మీకు స్తోత్రం. మమ్మల్ని అందరూ భద్రపరుస్తున్నందుకే స్తోత్రం. నీ ప్రత్యేకమైన దృష్టి మా ప్రభువా మా మీద ఉంచుతున్నందుకే స్తోత్రాలు నాయన. ప్రతి విధమైన కీడు నుంచి, తెగుళ్ళ నుంచి మమ్మల్ని భద్రపరుస్తూ కాపాడుకుంటూ వస్తున్నందుకే నజరేయుడా మీకు స్తోత్రము కలుగును గాక, దేవానికే స్తుతి కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, ప్రభువానికి వందనాలు తండ్రి. నాయనానికి స్తోత్రాలయ్యా. అయ్యా జూన్ మాసం అంతా కూడా కాపాడి ఈ జూలై నెలలో ప్రభు మమ్మల్ని సజీవ లెక్కలో ప్రవేశపెట్టినందుకే మీకు స్తోత్రము కలుగును గాక, నీకు మహిమ కలుగును గాక నాయన. హల్లెలూయా హల్లెలూయా. మహిమ నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయమున ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడి మనందరి హృదయాలు తెరిచి వాక్కులను మన హృదయంలో ఆత్మదేవుడు స్థిరపరిచి బలపరిచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయమున సిస్టర్ ఎప్సిబా వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ఈ సమయమున
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. మహిమ నీకే నాయన, ఘనత నీకే, ప్రభావములు నీకే. ప్రైజ్ ద లార్డ్. దేవా స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడా గొప్ప దేవాని పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు తండ్రి. నాయన గడిచిన వారం అంతా నీ కృపల భద్రపరిచినావు తండ్రి. సజీలకల మమ్మల్ని ఉంచినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము తండ్రి. నాయన ఎందరో ఈ దినము చూడలేక నన్ను గతించుంటున్నారు నాయన. మమ్మల్ని తిని సజీలకలో ఉంచినావు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు నాయన. మాకిచ్చిన క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నాయన మాకిచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రములు నాయన. మాకిచ్చిన ఆరోగ్యాలను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నాయన మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఏ వైరస్ మమ్మల్ని అంటకుండా నాయన మమ్మల్ని సజీలకలో ఉంచినందుకై నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క కీడు నుంచి నాయన తండ్రి, అపాయం నుంచి మమ్మల్ని తప్పించినందుకై నీకు స్తోత్రములు తండ్రి. నాయన పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన యేసయ్యా తండ్రి నాయన ఇంత మటుకు నాయన పాటల ద్వారా మహిమ పొందినావు తండ్రి. నాయన మీరు మాతో నాయన వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి నాయన. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నందుకై నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ ఆత్మ చేత మమ్మల్ని తండ్రి నాయన యేసయ్య నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా మా స్థుతులపై ఆసీనుడై ఉన్నందుకై నీకు స్తోత్రములు తండ్రి. నాయన అయ్యా మీకు స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి. ఈ దినము తండ్రి నాయన ఈ దినం మట్టుకు తండ్రి మీ ప్రజలమై మేము ఉన్నందుకై నీకు స్తోత్రములు నాయన. మీరు మాకు దేవుడుగా ఉన్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. నాయన యేసయ్య నాయన వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి తండ్రి. నాయన కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఈ దాసును మరుగుపరిచిన తండ్రి నాయన తండ్రి లోతైన మర్మాల చేత నాయన మీరు మాతో మాట్లాడి నా తండ్రి నాయన మా సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన మీకు స్తోత్రములు తండ్రి. నాయన తండ్రి ఎంతమంది అయితే మీరు తోడుగా ఉండి నాయన బిడ్డలకు నాయన తండ్రి నన్ను చెవి యొగ్గి తండ్రి నాయన మీరే నాయన బిడ్డలకు నాయన మంచి సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నన్ను ఈ ఆరాధన అంతట్లో మీరే తోడు నడిపించి సహాయంని మాకు దయచేయగలరని కొద్ది ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకమైన సమయంలో మనకు వచ్చాము గనుక ఈ సమయంలో నా కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ సమయంలో పాస్టర్ గారు వచ్చి కొద్ది నిమిషాలు దేవుని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ లైవ్ ప్రోగ్రాంలో పాలు పొందినటువంటి మా ఆత్మీయ బిడ్డలకందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృప మరొకసారి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా దేవుని ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకై అందరం ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. మరి మీకు అందరికీ ఒక శుభవర్తమానం ఏంటంటే మరి తప్పకుండా వచ్చే ఆదివారం నుండి మన మందిరాలలో దేవుని ఆరాధించబోతున్నాం కనుక ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎప్పుడు దేవునికి వెళ్దామా, దేవుని మందిరానికి వెళ్దామా, ఎప్పుడు దేవుని ఆరాధిద్దామని ఆశతో ఉన్న భక్తులందరికీ శుభవార్త ఏంటంటే వచ్చే ఆదివారం మనం అందరం కూడా మరి మందిరంలో దేవుని ఆరాధించబోతున్నాం కనుక మీరందరూ ఈ వారం అంతా మీరు చేయాల్సింది ఏంటంటే మీరందరూ కూడా మరి ఎవరు కూడా ఈ కరోనా బారిన పడ్డారో ప్రైజ్ ది లార్డ్. కనుక వచ్చే ఆదివారం మనము మీరందరూ కూడా మందిరానికి రావచ్చు. అందరూ కూడా ఏదో జాగ్రత్తలు తప్పకుండా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించుకొని రావాలి. మరి శానిటైజర్తో అదేవిధంగా ఎవరి నీళ్ళ బాటిల్ వాళ్ళు తీసుకొని చక్కగా మరి స్తోత్రం కలుగును గాక. ఈ సమయమున కొద్ది నిమిషాలు అధ్యాయము 26వ వచనము ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనము. ఏలయనగా దైవ దృష్టికి మంచి వానిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు ప్రియులారా మనందరిని కూడా చూస్తూ ఉన్నాడు. తన ఎడల యథార్థ హృదయాలు బలపరచుటకై
యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నదని దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. కనుక దేవుడు ఆకాశమందుండి నరులను ఆయన కన్నులారా చూస్తున్నాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆయన పరిశుద్ధ ఆకాశంలో నుండి నరులను ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడు. అయితే ఆయన మనుషులను చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలమైన మనలను ఆయన ప్రతినిత్యము చూస్తున్న దేవుడు. కనుక ఆయన దృష్టికి మనము మంచివారిగా కనబడితే దేవుడు మన జీవితంలో 3 ఆశీర్వాదాలు ఇస్తాడని లేఖనంలో మనం చూస్తున్నాం. కనుక ప్రజల దృష్టికి మనము ఎలాగున్నా కానీ దేవుని దృష్టికి మాత్రం మనము మంచిగా కనబడాలని లేఖనం సెలవిస్తుంది. చూడండి, దైవ దృష్టికి మంచిగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహం. ఈ 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దైవ దృష్టికి నీవైనా నేనైనా ఆయనందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా దైవ దృష్టికి మంచిగా మనం జీవిస్తే ఆయన మనకేమిస్తాడట? మొదటిగా జ్ఞానాన్ని ఇస్తాడని, రెండవదిగా తెలివిని ఇస్తాడని, మూడవదిగా ఆనందము ఇస్తాడని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాత బైబిల్. కనుక ఈ విషయాన్ని మీరు గమనించండి. కనుక దైవ దృష్టికి మనం మంచివారిగా ఉండాలంటే, మరి దైవ దృష్టికి మంచివారిగా ఉంటే దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడని, తెలివిస్తాడని, ఆనందాన్ని ఇస్తాడని మనం చూస్తున్నాం కదా. దైవ దృష్టికి మనం మంచివారిగా ఉండాలంటే ఏం చేయాలి? చూడండి, లేఖనాల్లోంచి మనము సామెతల గ్రంథాన్ని చదువుదాము ఒకసారి. సామెతల గ్రంథం తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. దైవ దృష్టికి మనం మంచిగా ఎలాగుంటాము? మనం దైవ దృష్టికి మంచిగా ఉన్నప్పుడు దేవుడు మెచ్చే మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. కనుక దైవ దృష్టికి మంచిగా మనం ఎలా ఉంటామంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు మనం చదువుతాం. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగజేయును. దయను, సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును, మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టికి మనం ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా మనం గైకొనాలి. దేవుని గ్రంథంలో 6468 ఆజ్ఞలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో 6468 ఆజ్ఞలు ఉన్నాయి. కనుక ఈ ఆజ్ఞలన్నిటిని కూడా మనము చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, మరి ప్రధానమైన ఆజ్ఞలు ప్రస్తుతానికి 2 ఉన్నాయి. అవి మనకందరికీ తెలుసు. నీ దేవుడైన యెహోవాను నువ్వు నీ పూర్ణ మనసుతో, నీ పూరాత్మతోని ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని రెండోదిగా ప్రేమించాలని లేఖనాల్లో మనం చూస్తాం. కనుక మనము దేవుని దృష్టికి మంచివారుగా ఉండాలన్నా, మనుషుల దృష్టికి మంచివారుగా ఉండాలన్నా ఏం చేయాలంటే, మొదటిగా దేవుని ఆజ్ఞలను మనము హృదయపూర్వకంగా గైకొనాలంటాడు. దేవుని ఆజ్ఞలు మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా గైకొంటామో దానివల్ల మనకు వచ్చే గొప్ప లాభం ఏంటంటే, ఇక్కడ రాయబడి ఉంది, ఆజ్ఞలు గైకొన్నప్పుడు అవి మనకి ఏం చేస్తాయట? దీర్ఘాయువునిస్తాయట. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని ఆజ్ఞలు గైకొనటంలో మనకి ఎంత లాభం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ఆజ్ఞలు గైకొంటే, ఆజ్ఞలు గైకొనడం ద్వారా మనకి ఏం కలుగుతుందట? దీర్ఘాయు వస్తుందని. దాని తర్వాత మరి సుఖముతో గడిపే సంవత్సరాలు మనకు కలుగుతాయట. సుఖముతో గడిపే సంవత్సరాలు మనకు కలుగుతాయని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, 3 ఆశీర్వాదాలు ఇక్కడ మనకు కనబడతాయి. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు మనం గైకొన్నప్పుడు, ఆజ్ఞలు గైకొనే వ్యక్తికి దేవుడు దీర్ఘాయువునిస్తాడు, సుఖముతో గడిపే సంవత్సరాలను ఇస్తాడు. దాని తర్వాత శాంతిని కూడా దేవుడు కలుగజేస్తాడు. కనుక మానవ జీవితంలో మనకందరికి కూడా ఆయుష్ కావాలి. రెండవది, సుఖముతో గడిపే సంవత్సరాలు మనకు కలగాలి. దాని తర్వాతగా మనకు శాంతి అనేది ఉండాలి.
కనుక ఈరోజు మనం చూస్తాం చాలామంది కుటుంబాలలో శాంతి అనేది లేకుండా పోతుంది. దీని కారణం ఏంటంటే మరి దేవుని ఆజ్ఞలను మానవుడు గైకొనకపోవడమే దీనికి కారణమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞలు గైకొని దాని తర్వాత మన 3వ వచనంలో చూస్తాం చూడండి, దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నువ్వు దయనుంది మంచివాడమనిపించుకుందు అంటాడు. కనుక మనం మంచివాడమనిపించుకోవాలంటే, మనుషుల చేతనైనా దేవుని చేతనైనా మనం మంచివారుగా అనిపించుకోవాలంటే దేవుని ఆజ్ఞలు మనము గైకొనాలి. దాని తర్వాత దయను సత్యమును మనం ఎప్పుడు కూడా కలిగి జీవించాలి. మన జీవితంలో ఎప్పుడు కూడా దయ ఉండాలి తోటి మానవుల పట్ల. దాని తర్వాత మన జీవితంలో సత్యమును అనుసరిస్తూ మనం బ్రతకాలి. సత్యాన్ని కలిగి మనము అనుసరిస్తూ బ్రతికినప్పుడు అప్పుడు మనుషుల దృష్టి యందును దేవుని దృష్టి యందును మనము మంచివారం అనిపించుకుంటామని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అందరం ఒకసారి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని దృష్టికి మంచిగా మనం బ్రతికితే, ఈరోజు దేవుడు నీకు జ్ఞానాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, తెలివిని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ఇంతవరకు నీకు ఆనందం లేదేమో, జ్ఞానం లేదేమో, తెలివి లేదేమో, మరి ఆనందం లేదేమో. కనుక ఈరోజు జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇవ్వాలని, తెలివి లేని వారికి తెలివిని ఇవ్వాలని, జీవితంలో ఆనందం లేని వారికి ఆనందాన్ని ఇవ్వాలని దేవుడు ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవుని వాక్కులను యొద్దకు పంపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయితే ప్రియులారా, దేవుని దృష్టికి మనం మంచివారుగా ఉంటే మొదటిగా మనకు ఆయన ఏమిస్తాడంటే జ్ఞానాన్ని ఇస్తాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక జ్ఞానం, బైబిలు గ్రంథంలో ఒక వ్యక్తికి దేవుడు ప్రశస్తమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన ఎవరైనా చెప్పండి? సొలొమోను. చూడండి ఆ మాట ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథం దానికంటే ముందుగా 3వ అధ్యాయానికి రండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం 28వ వచనాన్ని మనం చూస్తే, 3వ అధ్యాయం 28వ వచనం చూస్తే, అతడు అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. సొలొమోను మనకందరికీ తెలుసు ప్రియులారా, రాజు అనేటువంటి దావీదు కుమారుడు. దావీదు మరి అనంతరం దేవుడు సొలొమోను రాజుగా చేశాడు. కనుక ఈ రాజుగారికి దేవుడు మరి గిబియోనులో ఆయన ఆయనకు ప్రత్యక్షమై రాత్రి వేళ సొలొమోనుతో మాట్లాడతాడు. సొలొమోను, నేను నీకు ఏమిచ్చుట నీకు ఇష్టమో అడగయ్యా, నేను నీకు ఇస్తాను అంటే, సొలొమోను అంటాడయ్యా, నా తండ్రి తర్వాత నన్ను రాజుగా చేశావు కనుక చాలామంది ప్రజలు నాకు అప్పగించావు కనుక వారికి నేను మంచి చెడులను విచారించి నేను వారికి న్యాయము తీర్చాలి. కనుక ఈ ప్రజలను పరిపాలించే దైవ జ్ఞానం నాకు దయచేయి, బుద్ధి వివేకము గల హృదయాన్ని నాకు దయచేయమని చెప్పేసి సొలొమోను మరి జ్ఞానాన్ని దేవుని అడుగుతాడు. ఆయన జ్ఞానం అడుగుట దేవునికి ఎంతో నచ్చింది. అందుకే దేవుడు అంటాడు, నీవు ఐశ్వర్యంనైనను ఘనతనైనను శత్రువుల ప్రాణమునైనను అడగకుండా నాకు బుద్ధి వివేకమును జ్ఞాన హృదయాన్ని ఇవ్వమని అడిగావు కాబట్టి నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను, ఐశ్వర్యమును ఘనతను నేను ఇస్తున్నాను అన్నాడు. కనుక గొప్ప జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పొందాడో, ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానమో అది తెలియాలి ప్రజలకంటే, వెంటనే ఒక సంఘటన జరిగింది ఆ దేశంలో. మరి మనకందరికీ తెలుసు, 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక సందర్భం మనకు కనబడుతుంది. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక సందర్భం జరిగిన సంఘటన మనకు కనబడుతుంది. ఎందుకంటే సొలొమోను జ్ఞానము ఎంత గొప్పదో తెలవాలంటే ఈ తీర్పు మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. 2 వేశ్యలు సొలొమోను గారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఒక ఆమె అంటది, అయ్యా మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటాము, మరి మేమిద్దరం కూడా కుమారులం కన్నాము,
నేను కన్న తర్వాత మరి ఈ బిడ్డ కూడా 3వ దినం ఒక బిడ్డను కన్నది. అయితే ఏం జరిగిందంటే ఆ ఇంట్లో మేము తప్ప అసలు ఎవరు కూడా ఆ ఇంట్లో ఉండరు. 2 మగపిల్లలు పుట్టారు. నేను కన్న తర్వాత 3 దినాన దానికి కూడా ఒక మగబిడ్డ పుట్టాడు. రాత్రి అది ఏం చేసిందంటే, ఒక తల్లి వచ్చి సొలొమోనుతో అంటుంది, ఒక తల్లి ఏమంటుందంటే, నేను కన్న 3వ దినానికి ఆమె కూడా కొడుకును కన్నది. తాను నిద్రలో ఏం చేసిందంటే, మరి దాని మీద పడ్డప్పుడు ఆ నిద్రలో తన కొడుకును చంపుకున్నది. అయితే రాత్రి ఏం చేసిందంటే, చనిపోయిన తన కుమారుని తీసుకొచ్చి నా పక్కన వేసింది, బతుకున్న నా బిడ్డను తీసుకుపోయి దాని పక్కన వేసింది. రాత్రి నాకు మెలకువ వచ్చి నా బిడ్డకు నేను పాలియాలని చెప్పేసి చూసినప్పుడు అసలు వాడు కదలడం లేదు. నిదానించి చూస్తే వాడు నా కొడుకు కాదు. అప్పుడు ఏం చేశానంటే, మరి నిదానించి చూస్తే వాడు నా కొడుకు కాదు కనుక రాజుగారు దయచేసి మరి నా బిడ్డను నాకు ఇప్పించండి. కనుక చచ్చిపోయిన వాడేమో దాని కొడుకు, బతుకున్న వాడేమో నా కొడుకు అని చెప్పేసి ఈ మొదటి తల్లి అంటుంది. అప్పుడు రెండవ తల్లి అంటుంది, లేదు చచ్చినవాడే దాని కొడుకు, బతుకున్నవాడే నా కొడుకు అని చెప్పి ఇద్దరు కూడా మరి చచ్చిన వాని కోసం ఎవరు కొట్లాడడం లేదు, బతుకున్న వాని కోసమే కొట్లాడుతున్నారు. ఇది రాజుగారు విని ఏం చేశాడంటే, కత్తి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. సావుకుడు కత్తి తీసుకొచ్చాడు. కత్తి తీసుకొస్తే రాజుగారు అన్నాడు, ఆ బతుకున్నటువంటి బిడ్డను 2గా కోసి చెరొక ముక్కేయండి అన్నాడు. అనేసరికి బతుకున్నటువంటి తల్లి బిడ్డ ఏం చేసిందంటే, పేగులు తరుక్కొని, అయ్యా రాజుగారు దయచేసి నా బిడ్డకు ఏ హాని కూడా చెయ్యొద్దు, దానికి ఇచ్చినా పర్వాలేదు కానీ నా బిడ్డకు ఎటువంటి హాని చేయొద్దని కేకలేసింది. అప్పుడు చంపుకున్న వాని తల్లి అంటది, రాజుగారు అలాగే చేయండి, ఇద్దరు కాకుండా మరి ఆ 2 ముక్కలు చేసి శరసగం ఇవ్వండి అని చెప్పేసి రెండవది అంటది చంపుకున్న వాని తల్లి. అప్పుడు రాజుగారు అన్నాడు, ఏ తల్లి అయితే ఏడ్చిందో, కేకలు వేసిందో, ఏ తల్లి అయితే చంపొద్దన్నదో అదే వాని తల్లి, దానికి ఇవ్వండి అని చెప్పేసి రాజుగారు తీర్పు తీరిస్తే ఆ తీర్పును బట్టి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయినారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రజలు ఏమని గ్రహించారంటే, అతడు దైవ జ్ఞానమును పొందిన వాడని గ్రహించి అతనికి భయపడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మన తోటి సమాజం, మన బంధువులు, మన స్నేహితులు, ఇరుగు పొరుగు వారు మనకు భయపడాలంటే మనకు ఏ జ్ఞానం ఉండాలి చెప్పండి? దైవ జ్ఞానం ఉండాలి. దేవుడిచ్చే జ్ఞానం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక మొదటి రాజులు 10వ అధ్యాయంలో కూడా ఒక సందర్భం మనకు కనపడుతుంది. షెబా దేశపు రాణి యెహోవా జ్ఞానాన్ని గురించి విన్నది. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయానికి రండి. షెబా దేశపు రాణి మరి సొలొమోనుకు చదవండి ఒకసారి. షెబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి 10వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతను శోధించుటకే వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైనది ఏది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటినీ మరి భావము చెప్పాను. దేవునికి 6వ వచనంలో అంటాడు, ఆమె రాజు ఇట్లా అంటది, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కన్నులార చూడక మునుపు ఆ మాటలను నమ్ముకయుంటిని అంటాడు. 8వ వచనంలో మనం చూస్తుంటే, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని చెప్పి మరి షెబా దేశపు రాణి సొలొమోను జ్ఞానమును గురించి విని ఆయనను గూఢార్థముల చేత, దాని తర్వాత కొన్ని ప్రశ్నల చేత ఆయనను శోధించడానికి రాణిగారు వచ్చారు. వచ్చినప్పుడు ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ కూడా రాజుగారు ఏం చేశారట? జవాబును ఇచ్చినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆయన జ్ఞానానికి ఆమె ముగ్ధురాలైపోయింది. ఆయన జ్ఞానానికి ఆమె ఎంతో మరి సంతోషించి, దేవుని బిడ్డలారా మనం చూస్తాం చూడండి 10వ వచనంలో మనం చూస్తే, మరియు ఆమె రాజునకు 240 మనుగుల బంగారమును, బహు విస్తారమైన
గంధవర్గమును రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడూను రాలేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక దేవుడు సొలొమోను నోటిలో ఉంచినటువంటి జ్ఞానవాక్కులను వినుటకై లోకులో ఉన్నటువంటి రాజులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆయన జ్ఞానవాక్కులు వినడానికి వచ్చారని లేఖనాల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ మాట మనకు 23వ వచనంలో కనబడుతుంది. 10వ అధ్యాయం 23వ వచనంలో చూడండి ఒకసారి. ఈ ప్రకారం రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతను ఏం చేశారట? చూడగోరు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. కనుక భూపతులందరిలో కూడా సొలొమోను ఎలాగున్నాడంటే ధనములో కానీ జ్ఞానములో కానీ అధికుడై ఉన్నాడు. అతని హృదయమందు దేవుడిచ్చినటువంటి వాక్కులను అందరూ చూడగోరినారట. దేవునికి స్తోత్రం. కనుక మన దేవుడు, దేవుని బిడ్డ, మనకు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ పిల్లలకు జ్ఞానం లేదా, నీ యజమానికి జ్ఞానం లేదా, నీ భార్యకు జ్ఞానం లేదా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును 3 రాళ్ళు తన ఇంటిని పెరికి వేసుకున్న లేఖనాల్లో మనం చూస్తున్నాం. నీ ఇంటిలో ఎవరికి జ్ఞానం లేకపోయినా దేవుని వాక్యం అంటది యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రికలు అంటాడు చూడండి, 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉంటే, 1వ అధ్యాయము 5వ వచనం, ఈ రోజుల్లో మానవులు, దేవుని బిడ్డలమైన మనకు ఎంతో జ్ఞానం కలిగి మనం జీవించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. దేవుని బిడ్డ, ఈ వర్తమానము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ చాలామంది తల్లులు బాధపడతారు, నా బిడ్డలకు జ్ఞానం లేదని, నా కుటుంబీకులకు జ్ఞానం లేదని. కనుక ఒకవేళ మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నువ్వేం చేయాలంటే విశ్వాసముతో దేవుణ్ణి అడగాలి. ఒక తల్లిగా, ప్రభువా నా కుమారునికి జ్ఞానం తక్కువ ఉందయ్యా, మరి దయచేసి సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం నా బిడ్డకు దయచే ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన పూర్వకంగా దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా అడిగే వారికి అందరికీ జ్ఞానాన్ని ఎలా ఇస్తారట? ఆయన ఎలా ఇస్తారట? ధారాళంగా ఇచ్చే దేవుడు అట. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ బల్బును కనిపెట్టిన ఆయన ఏం పేరు? ఆయన పేరు థామస్ ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్. అసలు ఆయనకు అసలు జ్ఞానమే లేదంట. అసలు స్కూల్లో టీచర్ అన్నదట, బాబు నువ్వు చదువుకు పనికిరావురా, నీ తలలో మెదడు లేదు, ఏమున్నదట, రాళ్ళు ఉన్నాయి, నువ్వు అసలు చదువుకు పనికిరాదని చెప్పేసి టీసీ ఇచ్చి పంపించిందట మేడం, టీచర్. కనుక దాన్ని తీసుకుపోయి సంతోషము చేత తల్లికి ఇచ్చాడట. తెలియదు పాపం. కనుక ఆ వ్యక్తి, మరి తల్లి దాన్ని చూసి, అమ్మా నీ కొడుకు లాంటి వానికి చదువు చెప్పడం మా వలన కాదు, అది ఎవరి తరము కాదు అని చెప్పేసి భయంకరంగా మరి ఆ టీచర్ అన్నప్పుడు ఆ టీసీ చూసి తల్లి ఏం చేసిందట, మరి దేవుని దగ్గర పెట్టి ఏడిచిందట, ప్రభువా నా కుమారునికి జ్ఞానం దయచేయి అని చెప్పేసి తల్లి ఏడిస్తే ఈరోజు ఎంత మహానుభావుడు అయ్యాడంటే ఆయన, నీ మెదడులో రాళ్ళున్నాయి, మట్టి ఉన్నది, నువ్వు చదువుకు పనికిరాదని అన్నటువంటి ఆ వ్యక్తిని టీచర్ దూషించినప్పుడు తల్లి మాత్రం ఆ వ్యక్తి కోసం ఏం చేసిందట? జ్ఞానాన్ని అడిగిందట. జ్ఞానాన్ని అడిగితే దేవుడు దైవజ్ఞానం ఆ బిడ్డకి ఇచ్చాడు. దైవజ్ఞానం చేతి రోజు ప్రపంచానంతా కూడా వెలుగుతో నింపాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక మన దేవుడు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు. దేవుని బిడ్డ, నీకు ఒకవేళ జ్ఞానం కొద్దుగా ఉంటే, నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుణ్ణి అడుగుదాం. ఖచ్చితంగా అడిగే వారికి అందరికీ దేవుడు జ్ఞానాన్ని కలుగజేయునుగాక. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. కనుక దైవ దృష్టికి మనం మంచివారిగా ఉంటే ఏమిస్తాడట? దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానము చేత మనమందరం కూడా ఒక మంచి ప్రయోజకులం అవుతాం. ఆ జ్ఞానము చేత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాం. ఆ జ్ఞానము చేత మనం గొప్పవారం అవుతాం. దేవునికి స్తోత్రం. కనుక రెండవది ఏముందట? తెలివినిస్తారట దేవుడు. ఏమిస్తారట? చెప్పండి. ఏమిస్తాడు? తెలివినిస్తాడు.
కొంతమందికి తెలివి లేక 6వ తరగతి 6 సార్లు చదివిన వాళ్ళు కూడా ఉన్నారట, తెలివి లేక. ఒకసారట, ఈరోజు మానవునికి కోతికున్నంత తెలివి కూడా మానవునికి లేకుండా పోతుంది. ఎవరికి ఉన్నంత తెలివి? కోతికున్నంత తెలివి మానవునికి ఉండకుండా పోతుంది. ఒకసారట చక్కగా ఇలాంటి వర్షాకాలంలో మంచి వర్షం పడిందట. ఇందాక వర్షం పడి వెళ్ళిపోయింది. వర్షం పడితే ఆ వర్షంతో అడివంతా కూడా పచ్చగా ఉంది. కోతికి సంతోషం తట్టుకోలేక ఏం చేసిందట, కొమ్మ మీద ఊగుతా ఉందట. సంతోషం చేత ఒక పాట పాడుకుంటూ ఊగుతుందట. అది ఊగుతుంటే మైమరిచిపోయింది, ఊగుతా ఉంది మంచిగా. ఊగుతుంటుంటే ఇంతలోపు కొండశిల వచ్చి తోకతోని కోతిని చుట్టేసిందట. కొండశిల వచ్చి ఏం చేసింది, కోతి ఆనందములో కోతి ఉన్నప్పుడు ఇంతలో కొండశిల వచ్చేసి తోకతో ఏం చేసిందంటే కోతిని చుట్టేసింది. దీనికి ఊపి రాకుండా అయిపోయింది. ఇక కొండ చిలువ చుట్టుకున్నప్పుడు మనుషులను కూడా చంపేస్తుంది. అది మింగగలదు. అది ఒకసారి మనం చుట్టిందంటే దాని నుంచి విడిపించుకోవాలని చాలా అసాధ్యం. ఒకళ్ళు విడిపించుకోవాలని చాలా బలం కావాలి ప్రియులారా. అప్పుడు కోతి అనుకుందట, ఇక నేను చనిపోయే పరిస్థితి వచ్చింది కనుక ఎలాగైనా కోతి నుండి నేను చెప్పండి, కోతి నుండి ఏం చేయాలి? నేను మాట్లాడండి అందరూ కూడా. కోతి నుండి ఏం చేయాలి? తప్పించుకోవాలని చెప్పేసి అన్నదట. ఏమి తెలివితో ప్రవర్తించిందంటే ఈ కొండశిలువ నుంచి ఏం చేయాలి? తప్పించుకోవాలని చెప్పేసి ఏం చేసిందట, కొండశిలువన్నా నువ్వు బాగా పొడవు ఉంటావు కానీ నీ తోక మాత్రం చాలా చిన్నగా సన్నగా ఉంటుంది అన్నదట. ఏమన్నది? నువ్వు చాలా పొడవు ఉంటావు కానీ నీ తోక నా తోక కంటే చాలా చిన్నగా సన్నగా ఉంటుంది అన్నదట. అనేసరికి కొండశిలువ నవ్వి, ఏంటే నేనేమన్నా నా తోక చిన్నగా సన్నగా ఉంటుందా ఒకసారి అని చెప్పి దాన్ని చుట్టుకున్న తోకనంతా బయటకు తీసిందట. తీసాకల కోత ఏం చేసింది, ఒక్క జంపేసి బయటకు వెళ్ళిపోయి అన్నదట, కొండశిలువన్నా నీ తోక పొడవే ఉంటుంది కానీ బుర్ర చాలా చిన్నగా ఉంటుంది అన్నదట. ఏమన్నది? నీ తోక పొడవే ఉంటుంది కానీ నీ బుర్ర చాలా చిన్నగా ఉండదని చెప్పేసి తెలివి చేత కోతి తప్పించుకున్నది. కనుక దేవుని బిడ్డలారా, మానవునికి తెలివి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మరణము తప్పించుకోవడానికి తెలివి ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. అపాయం తప్పించుకోవడానికి తెలివి ఉపయోగపడుతుంది. కనుక ప్రమాదం తప్పించుకోవడానికి తెలివి ఉపయోగపడుతుంది. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనము, సామెతలు 16వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, అపరంజిని సంపాదించుకుంట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టం, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు అంటాడు. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుకున్నట ఎంతో మేలు అన్నాడు. కనుక తెలివి అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. కనుక తెలివి ఉంటే చూడండి, కోతి చిన్నదైనప్పటికీ కూడా అది ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మరి ప్రాణాపాయం తప్పించుకుంది. కారణం ఏంటంటే అది తెలివితో ప్రవర్తించింది. కనుక ఈ రోజుల్లో కూడా ఒక వ్యాధి నువ్వు తప్పించుకోవాలన్నా, మరణము నువ్వు తప్పించుకోవాలన్నా, ప్రమాదం నువ్వు తప్పించుకోవాలన్నా, నరకము నువ్వు తప్పించుకోవాలన్నా, కనుక ఏది నువ్వు తప్పించుకోవాలన్నా నీకు ఏం కావాలి అంటే తెలివి కావాలి. ఏం కావాలి? తెలివి కావాలి. తెలివితో కరోనా వైరస్ నుంచి కూడా తప్పించుకుంటావు. దేవునికి స్తోత్రం. తెలివి కలిగిన వాడు మాస్క్ కట్టుకుంటాడు. తెలివి కలిగిన వాడు ఏం చేస్తాడు? శానిటైజర్ పూసుకుంటాడు. తెలివి కలిగిన వాడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. అర్థమవుతుందా? కనుక ఇవన్నీ కూడా మనము ప్రభుత్వం ఎంతో ప్రకటన చేస్తుంది. ఈ వ్యాధిని మీరు తప్పించుకోవాలంటే ఇలాగ మీరు బ్రతకాలి, ఇలాగ మీరు ఉంటే మీరు తప్పించబడతారే అన్నప్పుడు అవి మనం విని గ్రహించి దాని ప్రకారం జీవించడమే తెలివి. ఆ తెలివితో ఎవరైతే బ్రతుకుతారో వారు ఆ ప్రమాదం నుంచి తప్పించబడి జీవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, సామెతలు 2:10 అంటాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనము 2:10 ఏమంటాడంటే, చదవండి ఒకసారి. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. చాలు. ఇక్కడ ఏమంటాడంటే తెలివి నీకు ఎలా ఉంటుందట? మనోహరముగా ఉండును అన్నాడు. మనోహరం అంటే నువ్వు సంపాదించుకున్న తెలివి నీకు మనోహరముగా ఉంటుంది అంటే అర్థం ఏంటంటే అది నీకు సంతోషాన్ని ఇస్తుంది అంటాడు.
తెలుగు మనోహరాన్ని ఇంగ్లీష్లో మనం ప్లీజెంట్ అంటాం. ప్లీజెంట్ కనుక ప్లీజెంట్ అంటే సంతోషం. ఇప్పుడు చూడండి, కోతి అది మరణం నుంచి తప్పించుకున్న తర్వాత, అది మరణం నుంచి తప్పించుకుందంటే దానికి ఏముంది చెప్పండి? తెలివి ఉన్నది. కనుక మరణం నుంచి, అది మరణములో చిక్కున్నప్పుడు, ప్రమాదములో చిక్కున్నప్పుడు దానికి ఏం కలిగింది? భయం కలిగింది. ఏం కలిగింది? భయం కలిగింది. ఎప్పుడైతే తెలివి చేత తప్పించుకుందో దానికి ఏం కలిగింది? సంతోషం కలిగింది. కనుక ఎప్పుడు కూడా మనకున్న తెలివి మనకు సంతోషాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా. కనుక తెలివి చేత మనం తప్పించబడతాం. కనుక ప్రియులారా, ఈరోజు జ్ఞానం తక్కువగా ఉన్నా, తెలివి తక్కువగా ఉన్నా, జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు, తెలివితేటలు ఇచ్చే దేవుడు మన దేవుడు. కనుక మన పిల్లలకు తెలివితేటలు ఇవ్వాలని దేవుని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, తెలివినిచ్చే దేవుడు ఎప్పుడట? దేవుని దృష్టికి మనం మంచి వారిగా ఉన్నప్పుడు. దేవుని దృష్టికి మంచి వారిగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను మనం గైకొనాలి, మనం దయతో బ్రతకాలి, సత్యముతో బ్రతకాలి. అప్పుడు మనుషులు మనల్ని మంచివారు అంటారు, దేవుడు కూడా మనల్ని మంచివాడు అంటారు. కనుక అప్పుడు ఆయన మనకు ఏమిస్తారట? జ్ఞానాన్ని ఇస్తాడు. రెండవది ఏం చేస్తాడు? రెండవది తెలివినిస్తాడు. జ్ఞానానికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒకసారి అటు ఒక ఆమె 10 రూపాయల భర్త తన భార్యకు ఒక టెస్ట్ పెట్టాడు. నా భార్య ఎంత జ్ఞానవంతురాలో చూస్తానని చెప్పి మరి 10 రూపాయలు ఇచ్చాడట. నాకేం చేస్తావో తెలియదు అమ్మాయి, ఈ 10 రూపాయలతో నువ్వు మార్కెట్ చేసుకోరా అని చెప్పి పంపాడట. ఈ 10 రూపాయలతో నువ్వు మార్కెట్ చేసుకోరా అంటే ఈ అమ్మాయి ఏం చేసిందట? జ్ఞానం కలిగిన స్త్రీ కనుక మార్కెట్కు సాయంత్రం వెళ్ళిందట. సాయంత్రం ఏం జరుగుతుందో చెప్పండి? వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మి ఏమైనా మిగిలినాయి అనుకో, అప్పటి వరకు టమాటాలు 50 రూపాయలకు అమ్మినోడు పోతూ కనీసం 40 రూపాయలకన్నా 30 రూపాయలకన్నా అమ్మిపోతాడు, ఎవడెత్తుకుపోవాలని చెప్పేసి. సాయంత్రం వెళ్తే మార్కెట్లో సరుకులన్నీ అగ్గుగా దొరుకుతాయి, తక్కువ ధరకు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. కనుక వెళ్ళిందట. వెళ్ళిన తర్వాత కూరగాయలు తీసుకురా, ఇక నువ్వు ఏం చేసుకుంటావు నాకు తెలియదు కానీ ఈ 10 రూపాయలతో నువ్వు మొత్తం మార్కెట్ చేసుకురా అని చెప్పేసి పంపాడట. సాయంత్రం వెళ్ళింది. వెళ్తే ఏం చేయాలని చెప్పేసి కూరగాయలు రావాలి, దాంట్లో అన్నీ రావాలి అని చెప్పి ఒక గోంగూరలో 2 రకాలు ఉంటుంది. ఒకటోదేమో పొడుగు గోంగూర కట్ట ఉంటుంది, చూసారా మీరు ఎప్పుడైనా లేదో? ఇంచుమించు దీనికి అంతటట్టు ఉంటాయి గోంగూర కట్ట చెట్లు. దాన్ని ఏమంటారంటే తెల్ల గోంగూర చెట్టు అంటారు. ఎర్రదంటేనేమో ఇంతే ఉంటుంది, అది మనం తినేది. మార్కెట్లో తెల్ల గోంగూర కట్ట అమ్ముతున్నారట. ఈ 10 రూపాయలు ఇచ్చింది, తెల్ల గోంగూర కట్ట తీసుకుని ఇంటికి వచ్చింది. ఏం చేసిందంటే ఆ తెల్ల గోంగూర కట్టకు పువ్వులు ఉంటాయి, ఆ పువ్వును ఇరుసుకుంది, జడలో పెట్టుకుంది. ఇప్పుడు జడలకు ఏమొచ్చింది? మల్లెపూలకు బదులుగా ఏమైంది? పువ్వు వచ్చింది. దాని తర్వాత దాని ఆకులు తీసింది, రాత్రికి కూర వండింది. దాని తర్వాత ఆ కట్టను నానబెట్టింది, జనుము తీసి ఇంటికి కావలసిన తాడును వేలింది. కనుక 10 రూపాయలు ఏమేమి వచ్చింది చెప్పండి? ఇప్పుడు జడలోనికి పువ్వు వచ్చింది, ఇంట్లోనికి కూర వచ్చింది, కుటుంబంలోనికి ఏమొచ్చింది? తాడు వచ్చింది. ఇది జ్ఞానం. దేవుడిచ్చే జ్ఞానం అలాగుంటుంది. అందుకే జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట? తన ఇల్లును కట్టుకుంటుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక దైవ దృష్టికి ప్రియులారా, మనం మంచివారిగా ఉంటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, రెండవది తెలివిని ఇస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక మూడవది ఏంటంటే చివరిగా ఆనందాన్ని ఇస్తాడని మనం చూసాం. ఏమిస్తాడట? ఆనందమును ఇస్తాడు. చూడండి ఒక మాట, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. అందరు తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనము. 31:13 చదవండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. గనుక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించుదరు. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను. దేవుని బిడ్డ, ఈ లాక్డౌన్ పీరియడ్లో, ఈ కరోనా పరిస్థితుల్లో ఒకవేళ భయముతో నువ్వు ఉంటున్నావేమో, దుఃఖముతో నువ్వు ఉంటున్నావేమో, అయితే దేవుడు అంటాడు, నీ దుఃఖాన్ని తీసివేసి నేను నీకు సంతోషాన్ని ఇస్తానంటున్నాడు.
దేవునికి స్తోత్రం. కనుక అప్పులను బట్టి దుఃఖం ఉందేమో, పోషణను బట్టి దుఃఖం ఉందేమో, పిల్లల చదువును బట్టి దుఃఖం ఉందేమో, ఉద్యోగాన్ని బట్టి చలిచాలని ఉద్యోగంలో వస్తే జీతాన్ని బట్టి దుఃఖము ఉందేమో. నీ జీవితంలో దుఃఖము ఏ కోణాన ఆవరించినా నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, నీవు నేను నమ్మిన దేవుడు మన దుఃఖాన్ని తొలగించి ఏమిస్తారట? ఆయన సంతోషాన్ని ఇస్తారట. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. సంతోషాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. మరలా అంటాడు, నేను వారిని ఆదరిస్తానంటాడు. దాని తర్వాత విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగజేస్తాను అన్నాడు. చాలాసార్లు మనము అయ్యో మరి ఒకవైపు ఏ కోణాన ఈ వైరస్ మాకు అంటుతుందో అని భయముతో బ్రతుకుతున్నటువంటి దినాలు ఇవి. అయితే దేవుని బిడ్డలారా, విచారముతో బ్రతుకుతున్నటువంటి దినాలు ఇవి. ఇటువంటి దినాల్లో మనం ఉంటుండగా దేవుడు మనం జాగ్రత్తగా బ్రతికితే తప్పకుండా మన విచారాన్ని కొట్టివేసి ఏం చేస్తారట? ఆయన మనకు ఆనందాన్ని కలగజేస్తారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వారికి ఆనందమును కలగజేతును గనక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించుదాము. ఇందాక ఒక ప్రకటన చేశాం, మందిరం వచ్చే వారం ప్రారంభమవుతుంది, వృద్ధులు రారు అనేసరికి వృద్ధులకి ఆదివారం ఆరాధన ప్రారంభమవుతుంది. వృద్ధులు రావద్దు, పిల్లలు రావద్దు, గర్భవతులు రావద్దంటే దేవుని మందిరానికి రావద్దు అనేసరికి వారికి ఏముంటుంది చెప్పండి? విచారం ఉంటుంది. కానీ ఒక దినం వస్తుంది, దేవుడు ఖచ్చితంగా మన విచారాన్ని కొట్టివేస్తాడు. కరోనా వైరస్ను దేవుడు అంతం చేస్తాడు. దేవుడు దాన్ని దూరపరుస్తాడు, తెగులను గద్దిస్తాడు. ఖచ్చితంగా వృద్ధులతో, బాలులతో, కన్యకులతో కలిసి మనమందరం దేవుని సన్నిధిలో ఆనందింపజేసే దినాన్ని దేవుడు మన కలగజేస్తాడు. హల్లెలూయా. ఆయన అంటాడు యెషయా గ్రంథంలో, నా మందిరమందు నేను వారిని ఆనందింపజేస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం. నా మందిరం నందు నేను వారిని ఆనందింపజేస్తాను అంటాడు. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి ప్రార్థనతో మనం ముంచుకుందాం ప్రియులారా. ఎస్తేరు గ్రంథం రండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనము. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనం తీయండి, చదవండి ఒకసారి. 8:16. యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. యూదులు అనగా దేవుని బిడ్డలు. వీళ్ళకి ఒక రోజు విచారం వచ్చింది, వీరికి దుఃఖము కలిగింది, వీరికి విరోధముగా మరణ శాసనం బయలుదేరింది. ఆ సందర్భం మనకందరికీ తెలుసు ప్రియులారా. మరి హామాను అనేవాడు యూదులకు విరోధముగా లేచి హామానుకు మొర్దెకై మొక్కనందు వలన, మొర్దెకై ఒక్కడు హామానుకు మొక్కనందు వలన మరి హామాను అనేవాడు రాజుగారిని ప్రేరేపించి యూదా జనాంగాన్ని అంతా కూడా ఒకే దినాన్ని అంతం చేయాలని చెప్పి వాడు శాసనాన్ని తీసుకొచ్చాడు, చట్టాన్ని తీసుకొచ్చాడు. ఈ చట్టం ఎప్పుడైతే మరి యూదులకు అందిందో మరి సంగతి తెలవగానే యూదులందరూ కూడా ఏం చేశారట? ఉపవాసం చేశారు. ఉపవాసం చేసి 3 దినాలు ఉపవాసం చేసి ఎస్తేరు రాణి కూడా ఉపవాసం చేసింది. యూదులందరూ కూడా దుఃఖములో మునిగిపోయారు. దాని తర్వాత విచారములో మునిగిపోయారు. వారెంతో మరి ఇబ్బంది పడ్డారు. అయితే అది చూసినటువంటి దేవుడు చట్టాన్ని మరలా మార్చాడు. కనుక మరి ఎస్తేరు రాణి రాజుగారిని దర్శించి ఉపవాసముతో రాజుగారి దగ్గరికి వచ్చి, రాజుగారు నీవు హామాను నేను చేసే విందుకు రమ్మని చెప్పింది. హామాను సంతోషపడ్డాడు. సంతోషపడి ఇంటికి వెళ్ళాడు. భార్యతో అంటాడు, ఈరోజు నన్ను రాణిగారు ఆమె ఏషే విందుకు పిలిచిందని చెప్పి భార్యతో చెప్పాడు. చెప్పి అంటాడు, మొర్దెకై ఉన్నంత కాలం నాకు సంతోషము ఉండదు అంటే భార్య స్నేహితులు అన్నారు, అతని కోసం ఒక 50 మూరల మరి ఉరికొయ్య చేసి రాజుగారి పర్మిషన్ తీసుకొని మొర్దెకైని ఉరివేయమని చెప్పేశారు. సరికి ఇప్పుడు రాజుగారు మరి పర్మిషన్ తీసుకోవడానికి వస్తాడు. వచ్చినప్పుడు రాజుగారికి ఆ రాత్రి నిద్ర పట్టదు. నిద్ర పట్టనప్పుడు రాజ్య సమాచార గ్రంథం చదువుతూ ఉంటాడు. చదివినప్పుడు అక్కడ ఒక మొర్దెకై రాజుగారికి మేలు చేసినట్టుగా దాంట్లో రాయబడి ఉంది. మరి 2 వ్యక్తులు రాజుగారిని చంపాలనుకున్నప్పుడు మరి ఆ సంగతి రాజుగారికి తెలియజేస్తే రాజుగారికి మరణము తప్పించబడింది మొర్దెకై ద్వారా. అప్పుడు రాజుగారు ఆ గ్రంథాన్ని చదివి ఆయన మొర్దెకైకి ఏదైనా మేలు చేయాలని ఆశతో ఉన్నాడు. ఈలోపు ఆవరణంలోనికి ఎవరు వచ్చారు చెప్పండి? హామాను వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మొర్దెకై ప్రాణాన్ని తీయడానికి సెలవు కోసం వచ్చాడు. ఎవరు అక్కడ అన్నారు? రాజుగారు నేను మొర్దెకైని అన్నాడు. సరే నేను ఎవరు? నేను హామాను అన్నాడు. అయితే అప్పుడు రాజుగారు అంటాడు,
రాజు ఎవరినైనా ఘనపరచాలంటే రాజుగారు ఏం చేయాలని అడిగాడు హామాను. హామాను అనుకున్నాడు, నన్ను తప్ప అసలు రాజుగారు ఎవరిని ఘనపరుస్తాడని చెప్పేసి, రాజా నువ్వు ఎవరినైనా ఘనపరచాలనుకుంటే రాజుగారు ఎక్కే గుర్రాన్ని ఎక్కించాలి, రాజుగారు ధరించే వస్త్రాలను ధరింపజేయాలి, రాజుగారి యొక్క కిరీటాన్ని పెట్టాలి అన్నప్పుడు, రాజుగారి యొక్క మరి అవన్నీ పెట్టాలన్నప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో ఏది తప్పకుండా ఎవరికి ఏమన్నాడు రాజుగారు? మొర్దెకైకి ఏమన్నాడు. దేవుని కార్యం చూడండి ప్రియులారా. మీరు ఈ వాక్యం అనంతరం ఈ సందర్భాన్ని మీరు చదువుకొని ఒకసారి ధ్యానం చేయండి. నువ్వు ఏది తప్పకుండా ఎవరికి చేస్తావంటే మొర్దెకైకి చెయ్యండి అన్నాడు రాజుగారు. అసలు హామాను ఎందుకు వచ్చాడు? మొర్దెకై ప్రాణాన్ని తీయడానికి పర్మిషన్ కోసం వచ్చాడు. అప్పుడు చూడండి, వాడు ఏడ్చుకుంటూ హామాను మొర్దెకైకి రాజవస్త్రాలు ధరింపచేసి, రాజకిరీటాన్ని పెట్టి, రాజగుర్రాన్ని ఎక్కించి ఊరంతా కూడా దింపుకొచ్చాడు ఏడ్చుకుంటా. దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఎవరు నీకు కీడియాలని ఉద్దేశించినా నీ పక్షాన దేవుడు ఉంటాడు, దేవుని బిడ్డ. దాని తర్వాత మరలా జరిగింది ఏంటంటే, ఇది అనంతరం యూదులందరూ కూడా రాణిగారు వెళ్ళి, అయ్యా ఈ దుష్టుడే మా ప్రజలందరూ కూడా చంపాలని చెప్పేసి వాడు నీ ద్వారా చట్టాన్ని పుట్టించాడు అనేసరికి మరలా రాజుగారు ఏం చేశాడంటే ఆ చట్టాన్ని అంతా కూడా మరలా క్యాన్సిల్ చేయించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చట్టాన్ని అంతా కూడా రాజుగారు క్యాన్సిల్ చేయించేశాడు. దీనికి అంతటి కారణం ఏంటంటే, వారు దుఃఖంతో ఉన్నప్పుడు, మరణ భయంతో ఉన్నప్పుడు, విచారణలో ఉన్నప్పుడు దేవుడు అంటాడు కదా, మీ విచారమును కొట్టివేసిన ఏమిస్తానన్నాడు దేవుడు? ఏమిస్తానన్నాడు ఆయన? ఆనందాన్ని ఇస్తాను అన్నాడు. యూదులందరూ కూడా మరణ శాసనం వచ్చిందని, ఒక దినమంది అందరూ చంపబడాలని చెప్పి శాసనం వచ్చినప్పటికీ కూడా వారు ఉపవాసం ఉండి, వారు గోనెబట్ట కట్టుకొని దేవుని దగ్గర ఏడ్చినప్పుడు చట్టాలను మార్చేశాడు దేవుడు. వారి శత్రువులు అంతం చేసేసాడు దేవుడు. కనుక ఇప్పుడు అంత సమస్య అంతా తీరిన తర్వాత యూదులకు ఏమి ఇచ్చాడట దేవుడు? క్షేమమును ఆనందాన్ని దేవుడు కలగజేశాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డ ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని చూస్తున్నారు, నీ జీవితంలో నీకు శత్రువు ఎవరున్నా, నీకెంత విచారం ఉన్నా, నీ సమస్య ఏదైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ విచారణ కొట్టివేసి నీ శత్రువును అంతము చేసి నీకు దేవుడు ఆనందాన్ని కలగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం అంటది కీర్తనలో, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నదట. దేవునికి స్తోత్రం. యథార్థ హృదయుల కొరకు ఏం విత్తబడి ఉన్నదట? ఆనందం విత్తబడి ఉన్నదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు. కనుక దైవ దృష్టికి మంచిగా ఉండు వారికి దేవుడు మొదటిగా చెప్పండి జ్ఞానాన్ని ఇస్తాడట, రెండవది తెలివిని ఇస్తాడట, మూడవది ఏమిస్తాడట? ఆనందాన్ని ఇస్తాడు. కనుక దైవ దృష్టికి నరుల దృష్టికి మనం మంచివారిగా ఉండాలంటే ఏం చేయాలని చెప్పాను? కనుక మనము దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి, దయతో సత్యముతో మనం బ్రతకాలి. అప్పుడు దేవుని దృష్టికి మనుషుల దృష్టికి మనం మంచివారుగా అనిపించుకుంటాం. ఎప్పుడైతే మనం మంచివారుగా అనిపించుకుంటామో దేవుడి ద్వారా దీవెనలు వస్తాయి. ప్రజల ద్వారా మనం మంచివారం అనిపించుకుంటామో ప్రజల ద్వారా మనలను మరి ఎన్నో మనకు మేలు కూడా ప్రజల ద్వారా మనం పొందుతాం ప్రియులారా. కనుక ఈ సమయమున దేవుడి జ్ఞానాన్ని వాళ్ళని ఇష్టపడుతున్నాడు, తెలివిని వాళ్ళని ఇష్టపడుతున్నాడు, ఆనందాన్ని వాళ్ళని ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం ఈ సమయమున. అందరూ కూడా తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డ, నా పిల్లలకు జ్ఞానం లేదని బాధపడుతున్నావా? నా భర్తకు జ్ఞానం లేదని బాధపడుతున్నావా? నా భార్యకు జ్ఞానం లేదని బాధపడుతున్నావా? సొలొమోను వలె దేవుని అడుగు. విశేషమైన జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. ఆ జ్ఞానము చేత సొలొమోను పేరు ప్రఖ్యాతులు పొందాడు. దేవుని బిడ్డ, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవుని అడగవలను, సందేహింపకుండా విశ్వాసముతో అడగవలను అని దేవుని యొక్క వాక్యములో సెలవిస్తున్నాం. ఆత్మీయ జ్ఞానం నీకు తక్కువ ఉందా? లోక సంబంధమైన జ్ఞానం నీకు తక్కువ ఉందా? ఏ జ్ఞానం నీకు తక్కువ ఉన్నా యెహోవా ఏ జ్ఞానం ఇచ్చేవాడు. ఆ జ్ఞానమును అడుగు, దేవుడు ఖచ్చితంగా నీ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. రెండవది తెలివినిచ్చే దేవుడు. తెలివి వలన
వలన మనము అపాయములో నుంచి తప్పించుకుంటాం. అపాయం నుంచి తప్పించేది నీ తెలివే. ఎలా తప్పించుకోవాలో నీకు తెలిసిపోతుంది దేవుణ్ణి, దైవ తెలివి నువ్వు పొందినప్పుడు. కనుక కోతి ఉపమానాన్ని మనం చూసాం ప్రియులారా. కోతి అపాయములో ఉన్నప్పుడు కొండ చిలువతో అన్నది, కొండ చిలువ నీ తోక నా తోక కంటే చాలా సన్నగా చిన్నగా ఉన్నది. ఆ మాటలు తెలివిలేనటువంటి కొండ చిలువ నమ్మి చుట్టుకున్నటువంటి ఆ కోతిని విడిచిపెడితే కోతి తెలివిగా తప్పించుకుంది. అప్పుడు అన్నది కొండ చిలువ, నీ తోక పొడివే ఉంది కానీ నీ బుర్ర మాత్రం చాలా చిన్నగా ఉన్నదని చెప్పి మరణం నుంచి తప్పించుకున్నందుకు సంతోషముగా కోతి బ్రతికింది. ప్రియులారా, తెలివి నీకు మనోహరముగా ఉండును అన్నాడు. నీ జీవితంలో తెలివి నీకు ఉంటే ఆ తెలివి చేత నీ అపాయం నుంచి తప్పించుకుంటావు. అపాయం నుంచి తప్పించుకున్నప్పుడు నువ్వు మనో ఉల్లాసం కలిగిన వ్యక్తిగా సంతోషముగా ఈ లోకములో జీవిస్తావు. తెలివి తక్కువగా ఉందా? దేవుని దృష్టికి మంచిదానిగా మంచివానిగా బ్రతుకు, నీకు తెలివినిస్తాడు. మూడవదిగా దేవుడు నీకు ఆనందాన్ని వాళ్ళని ఇష్టపడుతూ ఉన్నాడు. వారి విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగజేస్తాను అన్నాడు. ఈరోజు డబ్బు లేదని విచారిస్తున్నావా? ఆస్తిపాస్తులు లేవని విచారిస్తున్నావా? భయముతో అనారోగ్యం ఉందని విచారిస్తూ ఉన్నావా? నీ జీవితంలో ఏ కోణాన విచారం నేను ఆవరించిన మనం నమ్మినటువంటి దేవుడు నీ విచారాన్ని కొట్టివేసి నిన్ను ఆనందంతో నింపే దేవుడు. అటువంటి ఆనందము దేవుడు నీకు కలగజేయును గాక. దేవుని బిడ్డ, ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకో. మంచి దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని భద్రపరిచే దేవుడు, మనకు క్షేమమునిచ్చే దేవుడు. యూదులకు దేవుడు ఆనందాన్ని కలగజేశాడు, క్షేమమునిచ్చాడు. కరోనా భయము చేత ప్రజలు తలడిల్లిపోతూ ఉంటుండగా దేవుని వాగ్దానాలు నమ్ము, జాగ్రత్తలు తీసుకో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, భక్తిగా బ్రతుకు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. యూదులందరూ కూడా వారికి విరోధముగా హామాను లేచినప్పుడు వారు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి గోనపట్ట కట్టుకొని వారు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు వారి విచారం దేవుడు కొట్టివేసి హామానును చంపివేసి, దేవుని బిడ్డ వారికి ఆనందాన్ని ఇవ్వలేదా? వారికి ఆనందాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు కూడా ఆనందాన్ని వాళ్ళని ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నీ జీవితంలో ఏ విచారం ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా ఉపవాస ప్రార్థన చేయి, అంగలార్పు దేవుని దగ్గర చేయి, ఉపవాసం ఉండు. నీ గోనెపట్టిన దేవుడు విడిపించి సంతోష వస్త్రాన్ని, ఆనంద వస్త్రాన్ని దేవునికి దయచేస్తాడు. సమర్పించుకో, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములు కారణభూతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు తండ్రి, ఎంతమంది అయితే వాక్యాన్ని చూస్తున్నారు బిడ్డలందరినీ కూడా జ్ఞానముతో మీరు నింపండి. తెలివి చేత వారి కుటుంబీకులు నింపండి. ఆనందము చేత వారి గృహాల మీరు నింపవలసిందిగా ప్రార్థన చేస్తామన్నారు తండ్రి. ఎంతమంది అయితే కరుణతో బాధపడుతున్నారు అటు వారిని స్వస్థపరచండి తండ్రి. కరుణతో బాధపడుతున్న అధికారులను, నాయకులను మీరు స్వస్థపరచండి. మా దేశము నుంచి ఆ కరోనా వ్యాధిని మీరు నిర్మూలన చేయండి. ఆ తెగులను మీరు ఆపండి, బలహీనపరచండి. రాబో దినాల్లో వృద్ధులు, బాలురు, కన్యకలు, యవనస్తులు కలిసి మేమందరము నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయండి. ఈ వాక్కులను ఆత్మదేవుడా ప్రతి ఒక్కరి హృదయములో నాటి ఫలింపచేసి నీరు కట్టుమని మమ్మల్ని అందరినీ మీరు ఆకుడు కొరకు సిద్ధపరచండి. మమ్మలను, మా కుటుంబాలను, మా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా కరోనా వైరస్ నుంచి తప్పించి మీ రక్త కంచె చేత, మీ దూతల కంచె చేత, మీ అగ్ని కంచె చేత మమ్మల్ని అందరినీ భద్రపరచి తప్పించి కాపాడి మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడగు యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ ఈ లైవ్ ప్రోగ్రాంలో పాల్పొందిన ప్రతి బిడ్డకును దేవుని సన్నిధి తోడై నడిపించి కాపాడును గాక. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామన సంపూర్ణ విజయం కలుగును గాక.
ఆమేన్ ఆమేన్. ఒక విషయాన్ని గమనించండి ప్రియులారా, వచ్చే ఆదివారం మనమందరం కూడా సంఘముతో ఆరాధించబోతున్నాం కనుక ప్రతి వారు కూడా మాస్కుతో రావాలి. గర్భిణీ స్త్రీలు రాకూడదు, చిన్నపిల్లలు రాకూడదు, వృద్ధులు రాకూడదు. ప్రతి ఒక్కరు శానిటైజర్తో రావాలి. ఎవరి బాటలు వారే తీసుకొని రావాలి. అందరూ కూడా దూరం దూరం కూర్చొని దేవుని ఆరాధించబోతున్నాం కనుక సిద్ధపడండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరం దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.